సార్ నమస్తే. నమస్తే అండి. సార్ రీసెంట్ గా చూసుకుంటే సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో, ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్లు కన్వర్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎస్సీ హోదా వర్తించదని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ వాస్తవానికి ఈ అంశం అనేది ఈరోజు కొత్తగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పిన విషయం ఏం కాదు. ఇది 1950 నుంచి జరుగుతున్న అన్యాయం. ఇది అన్యాయం ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశమైన భారతీయులమైన మనం ఏం ప్రకటించుకున్నామంటే, ఇక్కడ మన జాతీయ జెండాలో కూడా కాషాయం కానీ తెలుపు కానీ గ్రీన్ కానీ ఏవైతే ఉన్నాయో అది భారతదేశంలో ఉన్న భారతీయులందరి సమైక్యత చెప్పడం కోసము మనకు అది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్న హిందువులను రిప్రజెంట్ చేస్తూ కాషాయం ఉంటే, క్రైస్తవుల శాంతి కాముకులు అని చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం తెలుపుదనాన్ని చూపిస్తూ ఉంటుంటే, ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చూపిస్తూ పచ్చదనాన్ని చూపించారని కొంతమంది చెప్తా ఉంటారు. ఏదేమైనా మన భారతదేశం చాలా విలక్షణమైనది, చాలా గొప్ప దేశము. ఎందుకోసమంటే ఇక్కడ మత సామరస్యమే ప్రాథమికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మత సామ్రాజ్యం కలిగిన దేశంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి. ఇది భారతదేశం అతి గొప్ప దేశం. ఎందుకోసమంటే ఇక్కడ మత సామరస్యం అనేది ప్రజ్వరిల్లుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత అప్పటి నుంచి కూడా గతంలో ఉన్న ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో, కుల వ్యవస్థ మనం తీసుకున్నట్టయితే వాస్తవానికి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కుల వ్యవస్థని చూస్తూ మన గుర్రం జాషువా గారు మహాకవి ఒక మాట చెప్తాడు. బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులు అని వింటిమి, కానీ పసరము కన్నా హీనుడు అభాగ్యుడు అయిన 5వ కులస్థుడు ఎవరు? సావిత్రి అని గుర్రం జాషువా గారు ఒక మాట అంటాడు. అంటే మన భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ ఏంటంటే చాతుర్డు వర్ణం అంటారు. చాతుర్డు వర్ణం అంటే ఏంటంటే బ్రాహ్మణ వర్గము, క్షత్రియ వర్గము, తర్వాత వ్యాపార వర్గము, ఆ తర్వాత శూద్రులు, వీళ్ళు ఈ నా విధంగా చెప్తారన్నమాట. కానీ ఈ అధములు ఎవరైతే ఉన్నారో, ఈ పంచములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శూద్రులు కాదు, వీళ్ళు అనగారిన కులాలు. వీళ్ళు మరి ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నారంటే చాతుర్వర్ణ వ్యవస్థలు లేరు. మరి చాతుర్వర్ణ వ్యవస్థలో లేని వాళ్ళని మనం హిందువులని ఎలా పిలుస్తాము? ఆ హిందువులు అనే మాట రాజకీయ లబ్ధి కోసం కట్టారు. వాస్తవానికి రాజ్యాంగానికి ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సోషియో పొలిటికల్ థాట్ ని కౌంటర్ చేయడం కోసం వచ్చినదే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఎందుకోసమంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను కనీసం నీళ్లు తాగితే నీళ్లు తాగనయ్యు, బావిలోంచి నీళ్లు చేదుకోవడానికి కూడా అప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళు. సో ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అటువంటి మనుషులు మేము అంత హీనంగా నడిచే శవాల్లాగా మమ్మల్ని మీరు చూశారు. అసలు మీరు మమ్మల్ని పిలవటమే వాకింగ్ డెడ్ బాడీస్ అని పిలిచారు, నడిచే శవాలనే పిలిచారు మీరు మమ్మల్ని. ఆ విధంగా చూశారు, ఆ విధంగా అన్యాయం చేశారు. మరి మేము ఈ హైందవంలో మేము లేము కదా, మరి హైందవులని ఎలా పిలుస్తున్నారు అని అంటాడు ఆయన. అందుకోసం ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ చేస్తాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, నేను హైందవుడిగా పుట్టాను కానీ హైందవుడిగా చావును అంటాడు. ఈ విధానాన్ని గమనించిన అప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఈయన సోషియో పొలిటికల్ థాట్ ని కౌంటర్ చేయడం కోసం 1950 యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చారు. ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుందా అంటే, మేము ఈ అంటరాని కులాల వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాము, కానీ ఎవరికి ఇస్తామంటే హిందువులకి ఇస్తామన్నారు. అరే నాయన, మరి కాన్స్టిట్యూషన్ లో మనము హిందూ, క్రైస్తవ, ముస్లిము, జైను, సిక్కు రాసుకోలే కదా. రాసుకోలేదు, అయితే మేము తీసుకొస్తున్నాం, ఇప్పుడు తీసుకొచ్చారు. అట్లా అంబేద్కర్ గారిని అప్పుడున్న పార్లమెంటు కమిటీలోకి రాకుండా కూడా చేశారు. ఆ చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్పడం లేదు. సో ఇది బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంబేద్కర్ గారి సోషియో పొలిటికల్ థాట్ ని కౌంటర్ చేస్తూ వచ్చిన విషయం అన్నమాట. అయితే 1950లో 1950లో ఆర్డర్ వచ్చిన తర్వాత 1956లో భారతదేశంలో అతి స్వల్ప సంఖ్య కలిగిన సిగ్గులు మహాపౌరుషం కలిగి ఆ సిక్కు మతంలో ఈ కుల భేదాలు ఉండవు. వాళ్ళకి కమ్యూనిటీ కిచెన్ అని ఉంటుంది. కమ్యూనిటీ కిచెన్ అంటే నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత ఆఫీసర్ అయినా, ఎంత పొలిటికల్ లీడర్ అయినా అందరు రావాల్సిందే, అందరు కలిసి వండుకోవాల్సిందే, అందరూ కలిసి కూర్చొని తినాల్సిందే. ఈ రోజు కూడా దాని వాళ్ళు పాటిస్తారు. అందుకోసం ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, సిక్కుల్లో ఉన్న ఎస్సీస్ ని మీరు ఎస్సీస్ కాదు పోండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఎవడరా నీకు చెప్పింది, మేము ఎస్సీలు కాకుండా ఎడిపోతాము, మేము మహార్లు కాకుండా ఎడిపోతాము, మాదిలు కాకుండా ఎడిపోతాము, మరలు కాకుండా ఎడిపోతాను.
మేము కలిసి కూర్చొని తినంత మాత్రాన, కలిసి కూర్చొని వండుకున్నంత మాత్రాన మా పుట్టుకతో వచ్చినది ఎక్కడ పోయిందిరా అని అల్పసంఖ్యాకులైన వాళ్ళు కొట్లాడితే అప్పుడు 1956లో 1956లో వాళ్ళకి ఎస్సీ హోదా ఇచ్చారు. ఆ తర్వాత అంబేద్కర్ కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన 1950 ఆర్డర్ ఏదైతే ఉందో అది 1990 వరకు కూడా, అప్పటి వరకు కూడా బౌద్ధులకి కూడా ఎస్సీ హోదా ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇవ్వలేదు బౌద్ధులకు కూడా ఎస్సీ హోదా అంటే, బౌద్ధ ధర్మంలో కూడా ఏముంటదంటే వాళ్ళకి ఈ కుల వ్యవస్థ వాళ్ళు పాటించము అని రాసుకుంటారు. కానీ భారతదేశంలో పుట్టిన కుల వ్యవస్థ ఎక్కడికి పోతుంది? నువ్వు ఏ మతమైనా ఏ కులమైనా ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంటది. అందుకోసం ఈ బౌద్ధులు ఏం చేశారంటే వీళ్ళు కూడా కొట్లాడారు. ఒరే బాబు, ఈ మాల, మాదిగ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ అన్ని ఉండరా ఈ బౌద్ధంలో కూడా, కాబట్టి మీరు మాకు ఎందుకు ఎవరు, మేము అణగారి వాళ్ళం కదా, కొట్లాడుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఈ చింతాడ ఆనంద్ గారు వర్సెస్ ఏపీ ఏదైతే జరిగిందో అక్కడ అతను మాదిగ కులానికి చెందినవాడు, కానీ ఆయన యేసుక్రీస్తు అనే దేవుడిని నమ్ముకున్నాడు. ఆ నమ్ముకోవడాన్ని బట్టి ఈ కొట్టిన వాళ్ళు వాడు నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావు అని అడిగి కొట్టలే. ఆ కొట్టినప్పుడు మాదిగోడ అని తిట్టే కొట్టారు, కుల వివక్షను చూపించే కొట్టారు. ఇది ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విషయమే. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈయన కోర్టుకెళ్ళారు. ఇంకో నన్ను మాదిగోడ అని నా కులం పేరుతో కొట్టి తిట్టి నన్ను అవమానపరిచారు అని చెప్పుకొని ఆయన కోర్టు ఎక్కాడు. ఎందుకోసం? ఆయన ఒక సామాన్య మానవుడు ఆలోచన చేశాడు. అరే, నేను నా బాధ చెప్పుకోవడానికి నాకు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు. అందు మాత్రాన నేను నా అయ్యమ్మ మాదిగలు కాకుండా పోతారా? నా తాత ముత్తాతలు మాదిగలు కాకుండా పోతారా? వాళ్ళు ఏమన్నా పూజలు చేసుకుని వాళ్ళు కాకుండా పోతారా? ఎవడరా నా మాదిగ కులాన్ని తీసేది, నన్ను మాదిగ కులం తిడతాడు అని చెప్పేసి ఆయన కోర్టు ఎక్కాడు. ఆయన చేసి మంచి పని చేశాడు. ఆయన చాలా మంది ఆయన తిడతా ఉన్నారు, కానీ ఆయన మెచ్చుకోవాలి. ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడాలి. ఎందుకోసం అంటే ధైర్యం చేసి నాకు వంశపారపర్యాయంగా వచ్చిన ఈ కుల గజ్జి పోలేదు కదా, ఆ కుల గజ్జితోనే తిడుతున్నారు కదా, ఇప్పుడు ఆ కుల గజ్జితోనే నన్ను అవమానపరుస్తున్నారు కదా అని ఆయన బాధతో కోర్టు మెట్లెక్కాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న న్యాయాధిపతులు కూడా వాళ్ళకి న్యాయదేవతకి కళ్ళు కట్టేస్తారు, కానీ వీళ్ళకి తెలివిని కూడా కట్టేశారు. తెలివిని కూడా కట్టేసి ఏం చేశారంటే, అవునరా నువ్వు మాదిగవే, మేము కాదంటలే, కానీ నువ్వేంటంటే ఇంకో దేవుడిని నమ్ముకుంటున్నావుగా. ఒరే, ఏంటన్నా మతాన్ని బట్టి న్యాయం మారిపోతుందా? అయ్యా, న్యాయాధిపతి మతాన్ని బట్టి న్యాయం మారిపోతుందా? అటువైపు న్యాయ వ్యవస్థ ఎందుకయ్యా, వివక్ష చూపించే న్యాయ వ్యవస్థ ఎందుకయ్యా అని ధైర్యం చేసి అడుగుదామంటే ఆయన ఏమి అడ్వకేట్ ఏం కాదు. వాదించే వాళ్ళు వాదించారు, కానీ అక్కడ కేసు కొట్టేశారు. ఆయన ఇంకా ధైర్యం చేసి నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. కానీ సుప్రీంకోర్టులో కూడా ఈ మనువాద వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళకు కూడా సామాన్య మానవుడికి ఉన్న జ్ఞానం కూడా వాళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేశారంటే, అరే రోగం ఉందని క్లియర్ గా కనిపిస్తా ఉంది, నువ్వు రోగం లేదని చెప్పినంత మాత్రం అవుతుందా? మాదే కానీ తిట్టాడని క్లియర్ గా చెప్తా ఉంది. పోలీసులు కూడా కేసు కట్టారు. ఇప్పుడు నువ్వు అంగో నీ బైబిల్లో మాదిగ లేదు కాబట్టి నీకు మాదిగకి సంబంధించిన రిజర్వేషన్లు ఏమో ప్రొటెక్షన్లు ఏమో అని చెప్తే, మరి ఈ క్రైస్తవ మతం ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం కాదే. మరి పోయి ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన అడుగుతావా? ఆయన అడుగుతా ఉంటే ఆయన పేరు యేసుక్రీస్తు. మరి ఆయన ఏ మతస్థుడు? ఆయన క్రైస్తవ మతస్థుడు కాదు. ఆయన క్రైస్తవ మతాన్ని ఆయన స్థాపించలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఒక యూదుడు. వాళ్ళ అమ్మా నాన్న యూదులు వాళ్ళు. ఇప్పుడు ఏ ఇజ్రాయెల్ దేశం అయితే ఆ కుకీ ప్రజల్ని మణిపూర్ నుంచి తీసుకెళ్లిపోతా ఉందో, ఆ యూదులు వీళ్ళని చెప్పేసి ప్రేమించి చిన్న దేశము కానీ వాళ్ళని తీసుకెళ్లిపోతుంది. వాళ్ళ అమ్మాయిలను చూసి మేము వీళ్ళని పోషించుకుంటాం, వీళ్ళని మేము పెంచుకుంటామని. అరే, ఎక్కడో దేశం వాడు 2700 సంవత్సరాల క్రితం వచ్చిన జాతీయుల్ని తీసుకెళ్లిపోతున్నాడు నా వాడని. కానీ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగిన వాడిని నువ్వు ఇంకా వివక్షతోనే చూస్తా ఉన్నావు. నువ్వు ఇంకా విభజించు పాలించు అనే ఆలోచనతోనే వీళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నావు. మరి ఎంతవరకు న్యాయం? ఒక సామాన్య మానవుడు ఏమడుగుతాడు? అందుకోసము ఈ వివక్ష అనేది కోర్టులో తేరే విషయం కాదు. ఈ వివక్ష అనేది బౌద్ధులు ఎలా అయితే పట్టుబట్టి సాధించుకున్నారో, సిక్కులు ఏ విధంగా అయితే పట్టుబట్టి సాధించుకున్నారో, అలాగే దళితులైన వాళ్ళు, ఈ పంచములు, ఈ అదములు ఎవరైతే ఉన్నారో, వీళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళల్లో క్రైస్తవులు ఉన్నారు. మరి వాళ్ళు మాల కాకుండా పోతున్నాడా? వాడు మాది కాకుండా పోతున్నాడా? వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా మారుతున్నాడా? ఇంకా రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి ఆ మట్టి అంతా దాంట్లో తోలారు. ఒకటికేమో SC/ST అట్రాసిటీస్ కేసు ఫైల్ చేసి కాంపెన్సేషన్ ఇచ్చి, ఇంకొకటేమో మారాడని చెప్పేసి వాడికి ఇవ్వలేదు. ఒకే అమ్మ నాన్నకు పుట్టిన పిల్లలు, ఒకే కులంలో పుట్టిన పిల్లలు, ఒకే పొలంలో ఉంటున్న వాళ్ళు, ఒకే చరిత్ర కలిగిన వాళ్ళు, మరి ఈ వివక్ష ఎందుకు? ఇది అన్యాయం కాదా? ఈ రోజుకు కూడా SC నుంచి మారిపోయిన వాడికేమో చెప్ప చేతికి ఇచ్చాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ వాడు, ఇంకోటికేమో SC/ST అట్రాసిటీస్ ఫైల్ చేశారు కాబట్టి వాడికి న్యాయం చేశాడు. ఇది మనకు అర్థమవుతా ఉందా? అదే కుటుంబంలో పుట్టిన ఒక అన్నేమో సర్టిఫికేట్ మార్చుకోవడాన్ని బట్టి వాడికి ఇన్కమ్ సర్టిఫికేట్ పనిచేయదని చెప్పి ఫీజు కట్టమని చెప్పారు. వాళ్ళు చెల్లి దగ్గరికి వెళ్ళి పిస్టల్ తాడు తీసుకొని బంగారం తీసుకొని ఒక ఫ్రంట్ చేతిలో పెట్టి డబ్బులు కట్టాడు. ఇంకొకటేమో SC సర్టిఫికేట్ ఉంది కాబట్టి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి వాడికేమో ఫ్రీ సిటీ ఇస్తున్నారు. మరి ఇది వివక్ష కాదా?
ఒకే అమ్మ నాన్నకి పుట్టారు కదా. వీడికి ఏమన్నా ట్రంప్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడా? వీడు యేసుక్రీస్తు అనే దేవుడిని నమ్ముకోవడాన్ని బట్టి ఏమన్నా ట్రంప్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నాడు వీడికి? లేకుంటే క్రైస్తవ దేశాలు ఏమన్నా వీళ్ళ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా? వీళ్ళు కట్టుకునే బట్టలు మారుతున్నాయి, తినేమని మారుతున్నాయి, పిలిచే గాలి ఏమైనా మారుతుందా? కుల వ్యవస్థ మారుతుందా? చింతాడనందు మాది కాకుండా పోతున్నాడా? ఇప్పుడు అక్కడ ఉన్న కలెక్టర్, ఈ RRR డిప్యూటీ స్పీకర్ ఏపీ, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మేరకు ఆయన ఎస్సీ స్టేటస్ తీసేస్తాడట. అంటే మాది కాకుండా పోతాడా? మాల కాకుండా పోతాడా? చచ్చిన తర్వాత ఈయన ఏమైనా బ్రాహ్మణ్ అని చెప్పేసి ఉత్తమంగా ఏమైనా నువ్వు పూజలు చేసి కాలుస్తావా? కాదు కదా. వీడు చావు కూడా మాదిగ చావే, వీడు పుట్టుక మాదిగ చావే, వీడు పుట్టుక మాలే, వీడు చావు మాలే, వీడు చావు మాదిగే. వివక్ష ఎక్కడ పోయింది? పోలేదు. కాబట్టి ప్రతి సామాన్య మానవుడు కూడా ఆలోచించేస్తుంది ఏంటంటే ఇది ఖచ్చితంగా వివక్ష. న్యాయానికి వివక్ష ఉంది, న్యాయానికి మత వివక్ష ఉంది, న్యాయానికి మతమౌఢ్యంతో కళ్ళు బయర్లు కమ్మినాయి. కాబట్టి ప్రతి సామాన్య మానవుడు ఏం ఆలోచించాలంటే విభజించు పాలించు కాదు. హిందూ మాదిగా హిందూ మాల, ముస్లిం మాదిగా ముస్లిం మాల, బౌద్ధ మాదిగా ఇలా విభజించుకుంటా పోతే ఎవడు భారతీయుడు? మరి భారతీయుడు ఎవడు? ఇక్కడ ఎవడు భారతీయుడు లేడా? భారతదేశంలో భారతీయులు లేరా? భారతదేశం అభివృద్ధి చెందొద్దా? భారతదేశం అభివృద్ధి చెందాలంటే విభజించి పాలించాలి. అభివృద్ధి చెందుతాము మనం. బుద్ధి చెప్తా ఉంది ఆ చిన్న దేశము. 50 కోట్ల 1 కోటి జనాభా కూడా ఉండరు. వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి, వరంగల్, విజయవాడ వెళ్తే ఎంత విస్తీర్ణం అయితే ఉంటుందో అంత చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. కానీ ప్రపంచంలో వాళ్ళ గొప్పతనం ఏ విధంగా ఉంది? ప్రపంచంలో వాళ్ళ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది? ప్రపంచంలో వాళ్ళ తెలివి ఏ విధంగా ఉంది? ఎందుకు నా భారతదేశం అంత గొప్పది కావద్దు? నా భారతదేశం అంత గొప్పది కావాలి అంటే నా భారతీయులందరికీ కూడా ఉన్నతమైన ఆలోచనలు పుట్టించాలి. మత మౌఢ్యంతో, కుల మౌఢ్యంతో ఆలోచనల్ని కుంచింపం చేయటం కాదు, ఉత్తమమైన ఆలోచనలు పుట్టించాలి. వీళ్ళు కుళ్ళు కుతంత్రంలో బతకడం కాకుండా నీతి న్యాయంతో, సౌభ్రాతృత్వంతో, ప్రేమతో ఏదైతే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటున్నామో, మన ప్రతికల్లో భారతీయులందరూ నా సోదరులు ఏదైతే చెప్పుకున్నామో ఆ సౌభ్రాతృత్వాన్ని మనము ఎప్పుడైతే పెంపొందిస్తామో అప్పుడు మాత్రమే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, శాంతి సమాధానాలు వస్తాయి. అప్పుడు మాత్రమే భారతదేశంలో మనము ప్రశాంతతను చూస్తాము. ఈ ముఖ్యంగా ఈ వివక్ష ఏదైతే ఉందో నేను ఏమి డిమాండ్ చేస్తా ఉన్నానంటే అన్కండిషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఎటువంటి వివక్ష లేనటువంటి, ఎటువంటి బయాస్ లేనటువంటి మత స్వేచ్ఛని ప్రతి పౌరుడికి, భూమి మీద పుట్టిన, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, వాడు చెట్టును పూజిస్తానంటే చెట్టుకు అవకాశం ఇవ్వాలి, పుట్టను పూజిస్తానంటే పుట్టకు అవకాశం ఇవ్వాలి. మా నాన్నగారి పేరు నరసయ్య గారు, ఆయన నరసింహస్వామిని పూజిస్తాడు. అంటే సగమేమో తలకాయ ఏమో నరసింహస్వామి ఉంటారు, కిందేమో మనిషి ఉంటాడు, ఆయన పూజిస్తాడు ఆయన. మరి నేనేమో హేతువాదిగా ఉండేవాడిని ఒకప్పుడే హేతువాదిగా ఉండేవాడిని. మరి కొంతమంది వాళ్ళ దేవుళ్ళు, కొంతమంది అసలు ఎవరు దేవుడు నమ్మరేవాళ్ళు. మరి స్వేచ్ఛ వద్దా? పుట్టిన వాడికి స్వేచ్ఛ లేకపోతే వాడు బ్రతకడం మాత్రం ఎందుకు? కనీసం ఏ దేవుడికి నా బాధ చెప్పుకోవాలనే స్వేచ్ఛ కూడా లేనట్టయితే వీడు బ్రతకడం ఎందుకు? కాబట్టి నువ్వు పాడుతున్న పాట ఏంటంటే విభజించు పాలించు, విభజించు పాలించు. వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టు. నువ్వు ఏసీల్లో ఉండు, వీళ్ళు తలకాయల పాలు కొట్టుకోవాలి, వీళ్ళు కాలు చేతులు ఎరగొట్టుకోవాలి, వీళ్ళు వాళ్ళని వాళ్ళే కట్టుకొని చావాలి, నువ్వు మాత్రం రాజ్యం వెళ్ళాలి. ఇది జరుగుతున్న కుట్ర. ఈ కుట్ర అందరూ దళితులు కూడా దీన్ని గ్రహించాలి. గ్రహించి మూకుముడిగా ఐక్యంగా ఉండి దీన్ని ఎదుర్కోవాలి. అణగారిన అంటరానితనాన్ని అనుభవిస్తున్న తరతరాలుగా అనిపిస్తున్నారు. ఇప్పుడు పివి నరసింహారావు కానీ, లేకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, వాళ్ళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి. అయ్యమని వీళ్ళకి వస్తాయా? వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఈ మాదగే వస్తుంది, ఈ మాలే వస్తుంది. వాటితో పాటు అమ్మ నాన్న ఈ బక్క చిక్కిన శవాల్లాగా ఉన్నవాళ్ళు, ఆ బక్క చిక్కిన శవాల్లాగే వీళ్ళ శరీరం కూడా వస్తుంది. వీళ్ళకేం వింతకేం రాదు. అదే వాళ్ళ వారసత్వం. శ్రమే వాడి వారసత్వం. వీడికేమో ఆస్తి వారసత్వం, వాడికేమో అవమానం వారసత్వం, వీడికేమో హుందాతనం వారసత్వం. కాబట్టి వీళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటారు. వీళ్ళు కొట్టుకునే సచ్చేటట్టు పన్నాగలు పండుతూ ఉంటారు. కాబట్టి చింతాడు ఆనంద్ గారు మంచి పని చేశారు. ఖచ్చితంగా దళితులకి విడగొట్టద్దండి. హిందువులు కాదని, క్రైస్తవులు కాదని, బౌద్ధులు కాదని, ముస్లిమ్స్ కాదని విడగొట్టద్దు. వీళ్ళు అనగారిన వాళ్ళ హక్కుల్ని పరిరక్షించినప్పుడే భారతదేశం గొప్పది అవుతుంది.